హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో లైవ్లో ఏం జరుగుతుందో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లైవ్ చూశాక నాకేమనిపించిందంటే కొన్ని షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి. అవి మీకు నవ్వు తెప్పించచ్చు అనమాట. సో ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. సో ఆ షాకింగ్ విషయాలు ఏంటంటే, హైలైట్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే, ముందుగా దివ్యాను, తనుజ ఇద్దరు కలిసిపోయారు. అక్కా చెల్లెళ్ళలాగా ఇద్దరు నవ్వుకుంటా చాలా హ్యాపీగా కలిసి మాట్లాడుకుంటున్నారనమాట. సో అది విషయం. నాకిది చూసాక, ఇది విన్నాక ఏమనిపించిందంటే, వా అక్క వా! వా! అనైతే అనిపించిందనమాట. అండ్ దాంతో పాటు మనకి ముఖ్యంగా బిగ్ బాస్ ఒక పక్క నుంచి ఏడుస్తూ ఉంటాడు నాకు తెలిసి ఇది చూసి. అండ్ బర్నీ శంకర్ గారు, బా! బర్నీ శంకర్ గారిని చూస్తే పాపం అనిపించింది అబ్బా నాకైతే. పాపం అనవసరంగా మధ్యలో ఆయన్ని తెచ్చి గొడవలు పడ్డారు. ఇప్పుడేమో మనం ఒకళ్ళ కోసం కొట్టుకోవటం కరెక్ట్ కాదని ఇద్దరు కలిసిపోయారు. బా! వాహ్! నిజంగా మామూలుగా అనిపియలేదు. పాపం అనిపించింది నాకు బర్నీ శంకర్ గారిని చూస్తే. అండ్ ఇది హైలైట్ ఆఫ్ ద సీజన్ అంటే ఇదే. దివ్యాను, తనుజ బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో అది. సో ఇక నెక్స్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే, షాకింగ్ థింగ్ ఏంటంటే, నిన్నటి ఎపిసోడ్‌లో రీతు అండ్ కళ్యాణ్ అండ్ డెమోన్ వీళ్ళ మధ్య తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫైట్ జరిగింది. వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలిసిపోయారు. బా! ఏమన్నా ట్విస్టా? మామూలుగా లేదుగా. సో అందరూ కలిసిపోయారు. అందరూ ఎలాగున్నారంటే, కుటుంబం, అన్నగారి కుటుంబం అనే విధంగా ఉన్నారనమాట. ఇక హౌస్ అంతా నవ్వులతో, ఆటలతో చాలా అద్భుతంగా, మంచి కుటుంబంగా మారిపోయిందనే చెప్పాలి. బిగ్ బాస్ కుటుంబం అద్భుతమైన కుటుంబం. సో అదనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, వాళ్ళు కొట్టుకున్నా వాళ్ళు బానే ఉంటారు. మనమే బావుండాలి. సో నేను చూస్తున్నా అనమాట. అసలు చాలా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి నిన్నటి ఎపిసోడ్ మీద. అండ్ నిన్న ఆ ఫైట్స్ గురించి, డెమాన్ పవన్ విషయంలో, రీతు విషయంలో. సో వీళ్ళ మీద కొంచెం ఆ ట్రోలింగ్ అనేది, ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతున్నాయి. వద్దబ్బా! దయచేసి ఫ్యాన్ వార్స్ అనేవి చేయకండి. ఎందుకంటే వాళ్ళు కలిసిపోయారు.